గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మరో 2 శాఖలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో మనకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుందండి. సో దాదాపుగా జూలై 10 వరకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది కదా. ఆ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దాదాపుగా ఆర్థిక శాఖ 2360 పోస్టులుగాను ఆమోదించడం జరిగిందనమాట. సో ఇది ఒక పెద్ద బ్రేకింగ్ అప్డేట్ అనేసి చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, కొన్ని డిపార్ట్మెంట్స్ వైజ్గా కూడా ఆర్థిక శాఖ ఆమోదిస్తూనే ఉంది. సో చూడవచ్చు, మనకు మన అర్థం గణక శాఖలు అయినా సరే, నెక్స్ట్ వేరే వైద్య సంబంధించినటువంటి అండ్ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి దాంట్లో అయినా సరే, మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయినా సరే ఇట్లా ఆమోదిస్తూనే ఉన్నది. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది చాలా వేగవంతంగా అవుతుందనేసి కూడా మనకు తెలియజేస్తుంది అనమాట. ఇంకో అప్డేట్ ఏంటి సార్ అంటే, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖల్లో మనకు 2 శాఖల్లో దాదాపు 2360 పోస్టులుగాను ఆర్థిక శాఖ ఆమోదం తెలిపడం జరిగింది. సో ఈ పోస్టులు అనేది జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుందండి. జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది మనకు జూలై 10 లోపే ఉంటుందనేసి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే క్యాబినెట్ సెషన్ కంటే ముందే ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందనేసి తెలుస్తుంది. రీసెంట్గా పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే, ఏదైతే చలో సెక్రటేరియట్ ముట్టడి అయినా సరే, మహాగర్జన కార్యక్రమాలైనా సరే, మిగతా డిస్టిక్ వైజ్ల కార్యక్రమాలైనా సరే, ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆ ప్రక్రియను వేగవంతం చేయడం జరుగుతుంది. దాదాపుగా 30,000 ఉద్యోగాలు ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి. గతంలో చెప్పినట్టుగా ఈ హామీలను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకైతే నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ అనేది డిలే చేసుకోకుండా కంటిన్యూగా ఉంచుకున్నట్లయితే అవకాశాలు మెరుగ్గా వస్తాయి. సో ఏదైనా సరే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేటే మనకు అనుకోవాలి. జూలై 10 లోపే దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేది రాబోతుంది. అదేవిధంగా ఏదైతే పాత నోటిఫికేషన్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా భర్తీ చేస్తే ఇంకా త్వరగా జాబ్స్ క్యాలెండర్కు ప్రకటించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే గ్రూప్ 1 కేసు సంబంధించినటువంటి వాదనలు హైకోర్టులోనే ఉన్నాయి. దీని తుది తీర్పు రిజర్వ్లో ఉన్నది. కాబట్టి ఇది కూడా తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సో జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది అతి త్వరలోనే రాబోతుంది. సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ గురించే మీరు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అన్నమాట. మొత్తానికైతే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో 2363 పోస్టులకు గాను ఆర్థిక శాఖ ఆమోదం చెప్పడం జరిగింది. సో ఫైనాన్షియల్ క్లియర్ చేసింది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు అయినా రావచ్చండి. సో ఎందుకంటే వన్స్ మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసిన పోస్టులు ప్రభుత్వం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. కాబట్టి సో కంటిన్యూలో ఉంచుకోండి మీ యొక్క ప్రిపరేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.